యాక్నేతోని బాధపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? టీనేజ్లో, తర్వాత మిడిల్ ఏజ్లో, ఈవెన్ ఎల్డర్లలో కూడా ఈ యాక్నే చాలామంది ఉమెన్ని బాధ పెడతా ఉంటుంది. ప్రతి యాక్నేకి డాక్టర్ దగ్గరకు అవసరమా, లేదంటే హోమ్ ట్రీట్మెంట్స్ కూడా వర్క్ చేస్తాయా? ఎటువంటి యాక్నేస్ హోమ్ ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతాయి? యాక్నేలో మైల్డ్గా, తర్వాత నాన్ కొమెడోన్ అంటే కొమెడోన్స్ ఫామ్ అవ్వకుండా, తర్వాత స్కారింగ్ లేకుండా ఉండే మైల్డ్ వెరైటీస్ ఆఫ్ యాక్నేస్ మనం ఓవర్ ద కౌంటర్ దొరికే ప్రొడక్ట్స్ తోని, అంటే మీరు అమెజాన్లో కానీ నైకాలో దొరికే ప్రొడక్ట్స్ ఆర్ ఆన్లైన్ షాపింగ్లో దొరికే ప్రొడక్ట్స్ తోని కొంతవరకు మనం ఈ యాక్నేని మనం ఎఫెక్టివ్గా ఇంట్లోనే కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈ ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్లో ఏమేమి ఉంటాయి, మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం చూస్ చేసుకోవాలి అదే డిస్కస్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వచ్చే నేము బెంజైల్ పెరాక్సైడ్, తర్వాత సాలిసిలిక్ యాసిడ్, తర్వాత నికోటినమైడ్, తర్వాత కొన్ని రకాల పెప్టైడ్స్, తర్వాత అజిలిక్ యాసిడ్, తర్వాత గ్లైకోలిక్ యాసిడ్. సో ఇలాంటి చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు మార్కెట్లో లో స్ట్రెంగ్త్లో అవైలబుల్ ఉంటాయి ఓవర్ ద కౌంటర్లో. ఇవన్నీ కూడా మనకు సేఫ్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మైల్డ్ యాక్నేలో మనం ఇది వాడుకున్నట్టయితే చాలా సార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కూడా మనం యాక్నేని ఎట్ హోమ్ దగ్గరనే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో వచ్చేసరికి బెంజైల్ పెరాక్సైడ్ చాలా ప్రామినెంట్ రోల్ అన్నిటికంటే. ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది, తర్వాత లోషన్ లో ఉంటుంది. ఇది మనకు చాలా ప్రొడక్ట్స్ లో, ఓవర్ ద కౌంటర్ దొరికే ప్రొడక్ట్స్ లో ఈ బెంజైల్ పెరాక్సైడ్ అనేది యాక్నేకి స్పెసిఫిక్ ఉండే వాటిలో ఖచ్చితంగా ఉండే ప్రొడక్ట్ ఇది. దీని పర్సంటేజ్కి వచ్చేసరికి 2.5 to 10% వరకు స్ట్రెంగ్త్ మనకు ఉంటుంది. వీటిల్లో చాలా రీసెర్చ్ స్టడీస్లో తెలిసిందంటే బెంజైల్ పెరాక్సైడ్ కనుక మనం రైట్ టైమ్స్లో వాడితే యాక్నేతో వచ్చే స్కారింగ్ కానీ, యాక్నేతో వచ్చే పోర్స్ అంటే కాంప్లికేషన్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయని మనకు దీంతో. ఈ బెంజైల్ పెరాక్సైడ్ తోని పోర్స్ ఏదైతున్నాయో అవి అన్క్లాగ్ అవ్వడము, తర్వాత కొమెడోన్స్ తగ్గిపోవడం ఇలాంటి హెల్ప్ జరుగుతుంది దీంతో. నెక్స్ట్ దీంట్లో వచ్చేది సాలిసిలిక్ యాసిడ్. ఇది బెంజైల్ పెరాక్సైడ్ లాగా వర్క్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, పోర్స్ అన్క్లాగ్ చేస్తుంది. తర్వాత కొంతమందిలో బెంజైల్ పెరాక్సైడ్ హార్ష్ ఉంటుంది, వాళ్ళలో సాలిసిలిక్ యాసిడ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది కూడా 0.05% నుంచి 5% వరకు మనం స్ట్రెంగ్త్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో వచ్చే ప్రొడక్ట్ నికోటినమైడ్. ఈ నికోటినమైడ్ చాలా ప్రొడక్ట్స్ లో ఉంటుంది. ఇది యాజ్ సప్లిమెంట్ గా ఓరల్ గా కూడా తీసుకోవచ్చు. ఓరల్ నికోటినమైడ్ కనుక తీసుకుంటే చాలా మందిలో మనకు ఈ యాక్నే వచ్చే కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. తర్వాత కొన్ని రకాల పెప్టైడ్స్ ఉంటాయి. ఈ పెప్టైడ్స్ లో క్రీమ్స్ లో వాడతారు దీన్ని. ఇది కూడా యాంటీమైక్రోబియల్ యాక్టివిటీస్ ఉంటాయి దీనివల్ల బ్యాక్టీరియా, అక్కడ యాక్నేకి రిపీటెడ్ రావడానికి వచ్చే బ్యాక్టీరియాని కూడా ఈ పెప్టైడ్స్ తో మనం ఎఫెక్టివ్ గా ట్రీట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేది ఎజిలిక్ యాసిడ్. ఈ ఎజిలిక్ యాసిడ్ కూడా క్లెన్జర్స్ లో, క్రీమ్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది న్యాచురల్ గా ఒక యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఎజిలిక్ యాసిడ్ లో. చాలా స్టడీస్ లో కూడా తేలింది అంటే ఇది పోస్ట్ పీరియడ్స్ అంటే యాక్నే తర్వాత వచ్చే ఇన్ఫ్లమేషన్, దాంతో వచ్చే పిగ్మెంటేషన్ కూడా వెరీ ఎఫెక్టివ్గా ఎజిలిక్ యాసిడ్ తగ్గగలుగుతుంది. కానీ కొంతమందిలో ఎజిలిక్ యాసిడ్ పడక డార్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఎజిలిక్ యాసిడ్ వాడినప్పుడు మాత్రం ప్యాచ్ టెస్ట్ మాత్రమే వాడితే మనకు సూట్ అవుతుందా లేదని తెలుస్తుంది. దీంట్లో వచ్చే ఇంకొకటి గ్లైకోలిక్ యాసిడ్. ఇది కూడా చాలా మంచి ఎక్స్ఫోలియేట్. మన సాలిసిలిక్ లాగా ఎక్స్ఫోలియేషన్ చాలా బాగా చేస్తుంది. దాని తర్వాత సెల్ టర్న్ ఓవర్ పెరిగి కొమెడోన్ ఫార్మేషన్ చాలా వరకు తగ్గుతుంది. ఇది యూజువల్గా 0.2% సరిపోతుంది. అంటే మన ఓవర్ ద కౌంటర్ దొరికే ప్రొడక్ట్స్ లో పర్సంటేజ్ ఎక్కువ ఉండదు. దిస్ ఈస్ సఫిషియంట్ ఫర్ మైల్డ్ యాక్నే. లాస్ట్ ఇందులో వచ్చేది వైటమిన్ ఏ ప్రొడక్ట్స్. రెటినాయిడ్స్ ఈ రెండు కూడా వైటమిన్ ఏ డెరివేటివ్స్. ఈ టిపికల్ గా రెటినాయిడ్స్ ప్రిస్క్రిప్షన్ అవసరం. తర్వాత కొన్ని రకాల లైట్ ప్రొడక్ట్స్ మాత్రం మనకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. బట్ ఇవి కూడా వెరీ ఎఫెక్టివ్. మైల్డ్ ఫార్మ్ ఆఫ్ యాక్నే ట్రీట్ చేయడానికి ఈ వైటమిన్ ఏ ప్రొడక్ట్స్ కూడా బాగా వర్క్ చేస్తాయి. ఈ అన్ని కూడా ఈరోజు డిస్కస్ చేసిన ఈ 6 or 7 ప్రొడక్ట్స్ అన్ని కూడా మైల్డ్ యాక్నేని ఎట్ హోమ్ కేర్లో మనం ఈజీ తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. ఖచ్చితంగా హెల్తీ డైటింగ్, తర్వాత గుడ్ గట్ బ్యాక్టీరియా కూడా వీటితో ఇంపార్టెంట్. మనకు క్లెన్జింగ్ ఇంపార్టెంట్. కానీ ఇది యాక్నే తగ్గట్లేదు వీటితోని. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ డెర్మటాలజిస్ట్ కానీ, లేదంటే మీ నియరెస్ట్ స్కిన్ కేర్ క్లినిక్ కానీ, లేదా వెరిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కాంటాక్ట్ చేసినా కూడా ఈ యాక్నేతో వచ్చే రకరకాల కాంప్లికేషన్స్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఒకవేళ ఆల్రెడీ కనుక కాంప్లికేట్ అయ్యి ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోగలుగుతాము. కొన్ని అడ్వాన్స్డ్ పీల్స్, లేజర్స్, తర్వాత MNRF లాంటి ఇన్వేజివ్ ప్రొసీజర్స్, లేదా కొంత సబ్సిషన్ అని కొన్ని ఇన్వేజివ్ ప్రొసెస్ వాడతాము. ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ స్కార్ని బట్టి, టైప్ ఆఫ్ యాక్నేని బట్టి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తగ్గని పక్షంలో మాత్రం సొంత ప్రయత్నాలు ఆపేసి ఒకసారి మీ కన్సల్ట్ అయిన తర్వాతనే గో ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్స్.